జగన్ ఎన్ని జన్మలు ఎత్తినా మళ్లీ సీఎం కాలేడని మంత్రి సవిత అన్నారు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసిన జగన్ చాప్టర్ ముగిసిందని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ఉండాలని ఎంతో మంది చేసిన పోరాటాలు ఫలించాయని మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని అన్నా క్యాంటీన్లో మంత్రి సవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చట్టసభల్లో అమరావతి రాజధానిని తీర్మానం చేయడం ఆనందంగా ఉందని, ఇక రాష్ట్ర రాజధానిని ఎవరు ఏమీ చేయలేరని మంత్రి సవిత అన్నారు. జగన్ హయాంలో రాష్ట్రం అధోగతి పాలైందని, ఇక చచ్చినా జగన్ సీఎం అవ్వలేడని, జగన్ చాప్టర్ ముగిసిందని మంత్రి సవిత అన్నారు. మరి మొన్నటి రోజున మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ భావితరాల భవిష్యత్తు కోసం ఒక మంచి రాజధాని ఉండాలి, ఆ రాజధాని వల్ల భావితరాలకు పునాదులు కావాలని గొప్ప సంకల్పంతో మరి 14-19లో మరి అసెంబ్లీ సాక్షిగా మరి అందరి మేధావులు, యువత, మరి మహిళలు, మరి ప్రతిపక్షంలో ఉన్న వారి సూచనలు, సలహాలు మేరకు అసెంబ్లీ సాక్షిగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్ణయించుకొని మరి అన్ని ప్రాంతాల నుంచి, అన్ని పుణ్య నదుల నుంచి, మరి పుణ్యభూమి నుంచి, మరి భూమి, మరి మట్టి, మరి నీరు అన్నీ మన ప్రతి గ్రామం నుంచి తీసుకొచ్చి మరి స్వయాన ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేయడం జరిగిందనే విషయం మనందరికీ తెలుసు. మరి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా అమరావతి రాజధాని అని చెప్పుకోవడం, ప్రజల సొమ్ముతో దోచుకున్న డబ్బు ఉంది, ఆ డబ్బుతో నేను ఒక పెద్ద బంగ్లా కూడా నేను కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఉండడానికి ఇల్లు కూడా లేదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, 2019 ఎన్నికల ప్రచారంలో కూడా వారి నాయకులందరూ అమరావతి రాజధాని అని చెప్పి ఓటేయించుకున్న తర్వాత మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేసి భ్రష్టు పెట్టించడం, భావితరాల భవిష్యత్తుని సర్వనాశనం చేశాడన్న విషయం మనందరికీ తెలుసు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు అదే మాటే అన్నాం, అమరావతి రాజధాని అన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాజధాని అమరావతి అన్నాం. ఈ రోజు కూడా మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి మన నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కొంతమంది దుష్ట శక్తులు అంబేద్కర్ రాజ్యాంగం వద్దు, మాకు రాజారెడ్డి రాజ్యాంగమే కావాలి, 5 సంవత్సరాలు 19లో ఒక్క అవకాశం అని చెప్పి ఒక పిచ్చోడికి రాయిస్తే ఆ పిచ్చోడు ఏం చేశాడో 5 ఏళ్లు మనం చూసాం. మరి మళ్ళీ అధికారం ప్రజలందరూ పిచ్చోడికి బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేశారు. మరి అధికారంలోకి మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పనులు శతవేగంగా మరి పనులు కూడా మొదలు పెట్టాం. మరి ఇది చట్టబద్ధంగా చేయాలి, పెట్టుబడిదారులను బెదిరిస్తారు, అధికారులు బెదిరిస్తారు, యువతను బెదిరిస్తాడు. మళ్ళీ నేను అధికారంలోకి వస్తే 11 సార్లు జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిపై ఒకసారి నేను స్వాగతిస్తానంటారు, ఒకసారి నేను వద్దంటాడు, నేను కాదు అన్నానంటాడు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక మాట అంటారు, వారి పార్ట్నర్ ఆ నలుగురు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాటగా మరి భావితరాలతో ఆడుకున్నారు. మరి మొన్నటి రోజున ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ పైన ఆయనకి బాధ్యత ఉన్నా మరి అసెంబ్లీలో చట్టబద్ధంగా మేము తీర్మానం చేయడానికి కూడా మరి నిర్ణయం తీసుకున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి పార్టీని కూడా పిలవడం జరిగిందనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అసెంబ్లీకి రాడు, ఇంకా రాజారెడ్డి రాజ్యాంగమే అమలు పరచాలంటాడు, అసెంబ్లీలో ఏ రోజు వచ్చి చర్చించరు. మరి ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి నీతి, నిజాయితీ, నిబద్ధత, భావితరాల భవిష్యత్తు కోసం ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మనం తీర్మానం చేసి పంపించాం, కేంద్రానికి పంపించాం. నిన్నటి రోజున మరి పార్లమెంట్ లో మరి లోక్సభలో పాస్ కావడం, ఈ రోజు రాజ్యసభలో పాస్ కావడం నిజంగా యావత్ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదే విధంగా అమిత్ షా గారికి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పిచ్చోడు చేసిన పనికి ఈ రోజు 30 సంవత్సరాల భావితరాల భవిష్యత్తు సర్వనాశనం అయిపోయిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి ఇచ్చారో భావితరాల కోసం ఒక పెద్ద రాజధానిని మనం నిర్మాణం చేయబోతున్నాం. ఎందుకంటే నగరాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హైటెక్ సిటీ కావచ్చు,
మరి ఈ రోజు హైటెక్ సిటీ నుంచి రాష్ట్రానికి ఎంత సంపద వస్తా ఉందో మనందరికీ తెలుసు. అలాంటి రాజధానిని మరి ప్రపంచంలోనే మరి భారతదేశంలోనే ఎక్కడా లేని రాజధాని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో మనం నిర్మాణం చేయబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, నిజంగా ఈ రోజు ఒక పక్క యువతకు మరి మహిళలకు మరి నిజంగా ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి నిజంగానే ఒక్క మాట ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కూర్చోడానికి కుర్చీ కూడా లేదన్న విషయం మనందరికీ తెలుసు. మరి భావితరాల కోసం ఒక్క మాట ల్యాండ్ పూలింగ్ ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ₹1 కూడా ఖర్చు కాకుండా 33 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న ఏకైక వ్యక్తి విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో మరి ముందుండి రైతులు కూడా ముందుకు వచ్చిన వారికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి అమరావతి రైతులు నిజంగానే తరతరాల నుంచి వచ్చిన ఆస్తులు మరి ఈ రోజు రాజధాని కోసం ఇవ్వటం, మరి వారిని కూడా ఏ విధంగా అవమానపరిచాడో జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు. మరి ఈ రోజు లోక్సభలో తీర్మానం చేయటం, లోక్సభలో బిల్లు పాస్ కావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఎలాగో అధికారంలోకి రాలేవు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మళ్ళా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడతాడు. ఒకసారి 3 ముక్కల రాజధాని అంటాడు, మళ్ళా నిన్నటి రోజున ఏది మావి గారు అంట. ఏం మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా దొబ్బిందో ఏమో మాకు తెలియటం లేదు. కానీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి. మేమందరం అంబేద్కర్ రాజ్యాంగంలోనే అమలు పరుస్తాం. నీ ఆటలు సాగవు, ప్రజలు క్లారిటీగా ఉన్నారు. మరొక్కసారి, ఎందుకంటే నిన్న అసెంబ్లీకి వాళ్ళు రాలేదు వైసీపీ పార్టీ వారు. పార్లమెంట్ లో నిన్నటి రోజు కూడా ఒక్క భారతదేశంలో ఉండే ఎంపీలందరూ మరి ఆమోదిస్తే మరి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ మరి తీర్మానానికి మరి అంగీకారం తెలియకుండా వాకౌట్ చేసిపోయారు. ఈ రోజు రాజ్యసభలో వాకౌట్ చేసిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చోడికి ఒక్కసారి పరిపాలనిస్తే ఏం జరిగిందో, మరి ఈ పిచ్చోడికి జీవితంలో ఎప్పుడూ ఇంకా అధికారం ఇవ్వరన్నది ప్రజలందరూ క్లారిటీగా ఉన్నారు. మరి ఈ రోజు నిజంగానే స్వర్ణాంధ్రప్రదేశ్ గా దీనికి పునాదులు వేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.